ఇరాన్లోని చాబహార్ ఓడరేవు భారత్లో రాజకీయ వివాదానికి దారితీసింది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన సుంకాల హెచ్చరికలతో కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. దాదాపు 10 ఏళ్లుగా చాబహార్ పోర్ట్ నిర్మాణంలో భాగస్వామిగా ఉంది భారత్. ఇందుకోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తోంది. అయితే ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలపై 25% సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు హెచ్చరించడం భారత్కు ఇబ్బందికరంగా మారింది. అయితే ట్రంప్ ఒత్తిడిని తట్టుకోలేక చాబహార్ పోర్ట్ నిర్మాణ బాధ్యతల నుంచి తప్పుకోవడానికి భారత ప్రభుత్వం సిద్ధమైనట్టుగా అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో ట్రంప్ ఎదుట ప్రధాని నరేంద్ర మోదీ లొంగిపోయారని, దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడుతున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. భారత్పై పెత్తనం చేయడానికి ట్రంప్ను ఎందుకు అనుమతిస్తున్నారని నిలదీసింది. అయితే కాంగ్రెస్ ఆరోపణలో ఏమాత్రం వాస్తవం లేదని అధికార బీజేపీ అంటోంది. చాబహార్ పోర్ట్ విషయంలో వైఖరి మార్చుకునే ప్రసక్తి లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. చాబహార్ ఓడరేవు పాకిస్తాన్లోని గాదర్ పోర్టుకు 170 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రపంచ ఇంధన వ్యాపారానికి చెక్ పాయింట్ లాంటి హర్మూజ్ జలసంధికి సమీపంలో ఉండటంతో భారత్ ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంది. దీంతో ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియాతో నేరుగా వ్యాపార మార్గం ఏర్పడుతుంది. పాకిస్తాన్ రేవులతో అవసరం ఉండదు. అంతేకాదు ముంబై నుంచి ఈ పోర్టు గుండా రష్యా, యూరోప్లకు సరుకు రవాణా సులభంగా మారుతుంది.